ఇక తెలంగాణలో ఎలక్షన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎలక్షన్లు ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఇక ప్రధాన పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా వారి వారి సొంత గ్రామాల్లో వారు ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇక గత ఎలక్షన్స్తో పోలిస్తే ఇప్పటి వరకు కూడా ఓటింగ్ శాతం కొంత మేరగా తగ్గింది అని అయితే చెప్తూ ఉన్నారు. మొత్తానికి వరంగల్లో ఎంత మేర ఓటింగ్ శాతం నమోదైంది, అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నట్టు మొత్తానికి వరంగల్ నియోజకవర్గంలోని 12 వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉండగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం సమయంలో కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా అధికారులు వాటిని సరిచేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికల కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక జనగాం జిల్లాలోనే వాతావరణం అంతా కొంత ఉద్రిక్తంగా మారుతుంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద అటు అధికార పార్టీతో పాటు విపక్షాలకు మధ్య గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ పర్సెంటేజ్ కనుక 11 గంటల వరకు అధికారులు ఇచ్చినటువంటి దాని ప్రకారం తిరిగినట్లయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 17.23%, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 13.5%, పాలకుర్తి నియోజకవర్గంలో 22.28%, నర్సంపేట 18.5%, భూపాలపల్లి నియోజకవర్గంలో 27.8%, ములుగు జిల్లాలో 25.36%, వర్ధన్నపేటలో 22.4%, స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో 32%, జనగామలో 10.86%, పరకాలలో 26.25%, మహబూబాబాద్ నియోజకవర్గంలో 26.91%, డోర్నకల్ నియోజకవర్గంలో 29.35% చొప్పున పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అంటే మొత్తానికి తీసుకున్నట్లయితే ఇక్కడ టౌన్ ఏరియాల కంటే కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత తక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్నప్పటికీ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి ఊపందుకుందని చెప్పొచ్చు. కొంత స్టార్టింగ్ లో మందకోడిగా సాగినటువంటి పోలింగ్ సరళి కొంత సమయం పెరుగుతున్న కొద్దీ, సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితే కనబడుతుంది. ఓటర్లు 5 గంటల వరకు సమయం ఉండడంతో కొంత పనులకు వెళ్ళేటువంటి వారు, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు అది నిదానంగా ఓటింగ్ సరళి కొనసాగుతున్నప్పటికీ కూడా పల్లె ప్రాంతాల లోపల ఉదయం పూట కొంత సందడిగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు కొంత మందకోటిగా పోలింగ్ సాగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ 2 గంటల తర్వాత పోలింగ్ సరళి ఊపందుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ సరళి అనేటువంటిది ప్రశాంతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్ అండి, థ్యాంక్ యూ సతీష్.